ఇస్లామాబాద్లో హిందువులకు గుడి. పాక్లో నివసిస్తున్న హిందువుల కళ నెరవేరనుంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిమాండ్కు ఫలితం దక్కే సమయం వచ్చింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నివసించే హిందువుల కోసం మొదటిసారిగా దేవాలయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అందుకోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది. క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ఆలయానికి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూస్ పత్రికలో వార్తలు వచ్చాయి. సెక్టార్ H9 క్రింద అరెకరం స్థలాన్ని ఆలయానికి కేటాయించారు. దీంతో పాటు హిందువుల కోసం కమ్యూనిటీ కేంద్రాన్ని, శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. CDA నిర్ణయంతో హిందువుల చిరకాల వాంఛ తీరబోతుందని చెబుతున్నారు. ఇస్లామాబాద్లో సుమారు 800 మంది హిందువులు నివసిస్తున్నారు. ఆలయం లేక దీపావళి వంటి పెద్ద పండుగలను ఇళ్ల వద్దే జరుపుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అక్కడ హిందువుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేదు. మృతి చెందిన వారిని రావల్పిండి లేదా తమ స్వస్థలాలకు తీసుకెళ్లి ఖననం చేయాల్సి వచ్చేది. ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లోని పెద్ద దేవాలయం అంటే సర్దార్లో ఉన్న కృష్ణ మందిర్ ఒక్కటే. మొత్తానికి ఇస్లామాబాద్లో హిందువులకు ఆలయం నిర్మితమవనుండడం ఇటు భారత్లోని హిందువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.